హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇంకా వేసవతి అయితే నర్మదతో ఇలాంటుంటుంది. అత్త అంటే దీనికి ఎలానో భయం లేదు. మేనత్త అంటే నీకు కూడా భయం లేదా? ఏటో అప్పుడు నర్మద, అమ్మ మీరంటే నాకు చాలా భయం ఉంది. మీరంటే మాకు చాలా భయం ఉంది. కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ముందు గజగజా వణికిపోతాం. కాసేపు మీ అత్త పత్తనం అత్త పోరు ఆపితే వచ్చిన పని చూద్దాం. పదండి. తిప్పింది చాలు పదండి. ఇంకా ప్రేమ అయితే ఇలా అంటూ ఉంటుంది. అది కాదక్క, ఇక్కడ చాలా ఇల్లులున్నాయి. ఆ శోభని ఏ ఇంట్లో దాచారో అని కనిపెట్టడం ఎలా? అప్పుడే నర్మదైతే అదే ఆలోచిస్తున్నాను ప్రేమ. అప్పుడే ఆడ కిడ్నాప్ చేసిన ఒక పర్సన్ అయితే సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఇంకా కిడ్నాప్ చేసిన వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇంకో ఫ్రెండ్‌కి ఫోన్ చేసి ఇలా మాట్లాడుకుంటారు. "రేయ్! కిడ్నాప్ విషయం పోలీసులకు తెలిసి ఉండొచ్చు. వాళ్ళు సెర్చింగ్ గూడా స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఒకవేళ పోలీసులొస్తే నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చెయి" అని వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్తూ ఉంటాడు. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళనైతే వేదావతి అయితే చూస్తూ ఉంటుంది. అదిగో అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. అతన్ని అడుగుదాం పదండి. అప్పుడు నర్మద అయితే "అత్తయ్య ఆగండి. ఎవరిని అంత తేలిక నమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరేంటో ఎవరికీ తెలీదు. ఒకవేళ అతను వాళ్ళ మనిషి కూడా అయ్యుండొచ్చు కదా!" "అవునత్త. శోభని మనం వెతుకుతున్న విషయం వాళ్ళకి తెలిసిందనుకో, వాళ్ళు అలర్ట్ అయ్యి జాగ్రత్త పడతారు. ఇక్కడ నుంచి వేరే ప్లేస్‌కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు వెతికి పట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. పిల్లలే, పిల్లలే మీరు. ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళనేది మనుషులు చూసి పట్టుకోవడంలో నా తల పండిపోయింది. చూడగానే ఆ అబ్బాయి చాలా మంచోడని నా స్కానింగ్‌లో తేలింది. వెళ్ళి ఆ అబ్బాయిని అడిగి వివరాలు రాబట్టి శోభ ఎక్కడుందో కనిపెడదాం. రండి." "అత్తయ్య ఆగండయ్య. ఆగండత్తయ్య. ఇలాంటి విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేయాలి. దీన్నే మంత్రులు గారికి పాఠాలు చెప్పడము అంటారు. నీ గవర్నమెంటు నీ తెలివితేటలేంటో ఇందాక అడ్రెస్ అడిగే విషయంలో తెలుసుకున్నాను. ఇలాంటి విషయాలు డీల్ చేయడం నీలాంటి పిల్ల బచ్చాల వల్ల కాదే. నాలాంటి సీనియర్‌లే డీల్ చేయాలి. చూసి తెలుసుకోండి." ఇంకా వేదవతి అయితే ఆ పర్సన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంకా వేదవతి ఎళ్లి, "బాబు మీది ఇదే ఏరియానా?" "అవునండి. ఎందుకు అడుగుతున్నారు?" "ఏం లేదు బాబు. ఇద్దరు చెత్త వెధవలు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళు ఈ ఏరియాలోనే ఉన్నారంట. ఆహ్, వాళ్ళని గాని నువ్వు గాని ఏమైనా చూసావా?" అని అడిగితే, "ఆ అమ్మాయిని వాళ్ళు ఏ ఇంట్లో బంధించి పెట్టారో నీకేమైనా తెలుసా?" "నిన్నే బాబు. నిన్నే అడుగుతున్నాను" అంటుంటే ఆ పర్సన్ అయితే తల దాచుకుంటూ ఉంటాడు. అమ్మాయి కిడ్నాప్ అయిందని చెప్తుంటే ఆ అబ్బాయి ఎలా షాక్ అవుతున్నాడు. ఇంత మంచోడిని పెట్టుకొని ఇవాళ రేపో ఎవరిని నమ్మడానికి వీల్లేదు అంటారా? "ఏంటి బాబు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకురావడం నువ్వు చూసావా?" "ఆ! చూసానండి. చూసాను." "ఆ! చూసావా? ఎక్కడ? ఎక్కడుంది ఆ అమ్మాయి? ఎక్కడ దాచిపెట్టారు? చెప్పు బాబు. ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టారు? చూపిస్తాను రండి. ఇక్కడే. రండి మేడం" అని ఆ అబ్బాయి అయితే తీసుకువెళ్తుంటాడు. ఇంకా నర్మద అయితే నాకు డౌట్‌గా ఉంది అంటుంటే, డౌట్ లేదు ఏం లేదు. అతనికి తెలుసని చూపిస్తానని అంత మంచి మనసుతో చెప్తుంటే, నువ్వేమో డౌట్‌లు గివుట్లు అంటావు. మనంతట మనమే వెతికితే 3 రోజులు పట్టేది. కానీ నా చాకచక్యం వల్ల, నా సమయస్ఫూర్తి వల్ల చిటికెలో ఎలా తెగ్గొట్టానో చూడండే. చూసి నేర్చుకోండే, నేర్చుకోండి. నన్ను నా తెలివితేటలు చూసి నేర్చుకోండి. పదండి, పదండి, పదండి. ఇంకా ఆ పర్సన్ అయితే ఒక ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. "ఇక్కడే అండి" అని ఆ పర్సన్ అంటుండే, ఇంకా నర్మదా, వేదావతి అయితే లోపలికి వెళ్ళిపోతుంటారు. ఇంకా ఇంకా ఆ పర్సన్ అయితే మెల్లిగా గేట్ లాక్ వేసేస్తుంటాడు. "ఏయ్ బాబు! ఏమైందమ్మా? బయట ఉండిపోయావేంటి? తలుపు పడిపోయిందా? రావట్లేదా? ఉండు నేను తీస్తాను." "ఏయ్ డోర్ తీ" అని ప్రేమ, నర్మద అయితే అంటూ ఉంటారు. అప్పుడు వేదవతి, "వాడేంటి అలా వెళ్ళిపోయాడు లాక్ ఏసేసి?" అప్పుడు నర్మద, "నీకు ఇంకా అర్థం కాలేదా అత్త? వాడు మనల్ని ఇక్కడ బంధించేసి వెళ్ళిపోయాడు. వాడు శోభని కిడ్నాప్ చేసిన వాడి గ్యాంగ్‌లో అనుకుంటా. మిమ్మల్ని నమ్మించి తెలివిగా ట్రాప్ చేసి ఇక్కడనే లాక్ చేసి పడేశాడు." ఇంకా సాగర్, చందు వాళ్ళైతే పోలీస్ స్టేషన్‌కి వస్తూ ఉంటారు. రామరాజు దగ్గరకొచ్చి రామరాజు అయితే ఇలా అంటుంటాడు. "ఏరా లాయర్ గారు ఏరి" అంటుంటే, అప్పుడు చందు అయితే రాలేదు నాన్న" అంటుంటే, "ఏమైందిరా? ఎందుకు రాలేదు లాయర్ గారు? కిడ్నాప్ కేస్ అంటే అంత తేలిక కాదు. స్టేషన్‌లో బెయిల్ ఇవ్వడం కుదరదు. కోర్ట్‌లో చూసుకుందాం అంటున్నారు నాన్న." "మరి లాయర్ పరంధామ దగ్గరికి వెళ్ళకపోయారా?" "ఆయనను కలిసాం నాన్న. ఆయన కూడా చట్టాలు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాయి. బయటికి రావడం అంత ఈజీగా ఉండదు" అంటున్నారు. "అయ్యో! నాన్న మీరేం టెన్షన్ పడకండి. తమ్ముడికేం కాదు. పండగ రోజు ఏంట్రా మనకి ఈ దరిద్రం. వాడు చిన్నోడు అలాంటోడు కాదురా. వాడు పాపంరా. నాన్న ఎమ్మెల్యే గారికి ఒకసారి ఫోన్ చేస్తావా?" ఇంకా రామరాజు అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు. "ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా" అని రామరాజు అయితే అంటూ ఉంటాడు. ఇంకా రామరాజు అయితే ఇంకొక పర్సన్‌కి ఫోన్ చేసి ఇలా అంటుంటాడు. "సార్ నేను రామరాజు సార్. మా చిన్నబ్బాయిని పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఒకసారి మీరు ఫోన్ చేసి కాస్త వాడిని విడిపించమని మీరు చెప్పాలి సార్. బిజీగా ఉన్నారంటరా మళ్ళీ చేస్తానని ఫోన్ పెట్టేశాడురా" అని చందు, సాగర్ వాళ్ళతో అంటూ ఉంటారు. ఇంకా సాగర్ అయితే, "మాకు తెలిసిన లాయర్ ఒకడున్నాడు నాన్న. మేము వెళ్లి కనుక్కొని వస్తాం నాన్న" అని సాగర్, చందు వాళ్ళతో వెళ్ళిపోతుంటారు. అప్పుడు వేదవతి అయితే, "ఏయ్! ఏంటి కప్పను మింగి పాముల్ని చూసినట్టు అలా చూస్తున్నారు? అంటే అన్నాను అంటారు కానీ కూరన్నాక అప్పుడప్పుడు మారిపోవడం, అంచనన్నాక అప్పుడప్పుడు తారుమారైపోవడం సహజమే. ఆ విధవని చూసి మంచోళ్ళనుకున్నాను.
కానీ ముంచేవాళ్ళని ఇప్పుడు అర్థమైంది. బోల్తా పడ్డానే తప్ప ఇందులో నా తప్పేమి లేదు అని వేదవతి అయితే అంటుండే. అప్పుడు నర్మద మీ తప్పేం లేదా? మీ తప్పేం లేదా? ఎవరిని అంత గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. ఎదుటి వారు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు. చాలా జాగ్రత్తగా ఆచితూచి డీల్ చేయాలని నేను చెల్లికి చెప్పాను. కానీ నువ్వు మాత్రం మనుషుల్ని చదవడంలో నేను పీహెచ్‌డీ మీద పీహెచ్‌డీ చేసేసాను. ఎవరిని ఎలాంటి వాళ్ళో అంచనా వేయడంలో నా తల పని ఎళ్ళిపోయింది. వాసన చూసి కూరేదో పసిగట్టినట్టుగా మనిషిని చూసి వాడు ఎలాంటి వాడో పసిగట్టాలని ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చేసావు. వద్దని చెప్తున్నా వినకుండా వాడి దగ్గరికెళ్ళి మాట్లాడారు. వాళ్ళని అద్భుతంగా పసిగట్టి ఇలా పడేయించారు. తెలివైన వారనుకోని అమాయకులని తెలిసినా కూడా మిమ్మల్ని తీసుకొచ్చాను చూడు. మాకు బుద్ధి లేదు. మీ తాళ్ళకో దండం. మీ కాళ్ళకో దండం. అద్భుతమైన మీ తెలివికి ఒక నమస్కారం తల్లి. అప్పుడే వల్లి అయితే ఇలా అంటూ ఉంటుంది. "ఏంటి నర్మదా నువ్వు అత్తయ్య గారిని ఎందుకలా తిడుతున్నావు" అని ఆ గేట్ బయట నుంచి అయితే అరుస్తూ ఉంటుంది వాళ్ళ మీద. అప్పుడు వేదవతి అయితే "చూడవే వల్లి చూడు అత్తనని చూడకుండా నన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నారో చూడు" అని వేదవతి అంటుంటే అప్పుడే వల్లి అయితే "ఎంతైనా వాళ్ళిద్దరూ మీ ముద్దుల గొడవలు కదా! నువ్వు వాళ్ళ పార్టీనే కదా! అదే మీరు నా పార్టీలో ఉండుంటే మీకు ఇన్ని మాటలు, ఇన్ని అవమానాలు ఉండేవా చెప్పండి?" "అవునే ముగ్గురం కలిసొచ్చాం కాబట్టే మంచైనా, చెడైనా ముగ్గురం కలిసే పంచుకోవాలి కదా! కానీ ఇరుక్కుపోవడానికి నేనే కారణమని వీళ్ళిద్దరు నన్ను తిడుతున్నారే. ఇక నుంచి మనల్ని ఎవరు బయటికి తీసుకెళ్తారో అర్థం గాక టెన్షన్‌తో చచ్చిపోతుంటే మధ్యలో వీళ్ళ మాటలొకటి." "ఏండి అవునండి అత్తయ్య గారు పాపం మిమ్మల్ని ఎవరు బయటికి తీసుకొస్తారో ఏమో! మీ కష్టం పగోళ్ళు కూడా రాకూడదండి." అప్పుడే వేదవతి "అవునే కరెక్ట్‌గా చెప్పావు" అంటుంటే అప్పుడే నర్మద మీరు ఆగండి. అరే మీరెక్కడున్నారు? ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మీరేదో ఇంట్లో ఉన్నట్టుగా తాపీగా, తీరిగ్గా చాడీల పురాణం మాట్లాడుకుంటున్నారు గదా! ఏంటి మిమ్మల్ని బయటికి ఎవరు పిలిపిస్తారో అర్థం గాక టెన్షన్‌గా ఉందా? వీర బుర్రలు. అప్పుడు ప్రేమ అసలు మీ ఇద్దరికి మైండ్‌లు పనిచేస్తున్నాయా? ఆవిడ మనలాగా లోపల ఇరుక్కుపోలేదు బయటే ఉంది అని ప్రేమ అంటూ ఉంటుంది. అప్పుడు నర్మద అయితే తెలివైన అత్తయ్య గారు మీ ముద్దుల పెద్ద కోడలు గారిని ఆ తాళం పగలగొట్టి బయటికి తీసుకురమ్మని చెప్పండి. అప్పుడు వేదవతి అయితే వల్లి ఆ తాళం పగలగొట్టేసి అత్తని బయటికి తీసుకురావా? మీరు మరి నా పార్టీనే గదా! నీ పార్టీయే. తాళం తీ. ఇంకా వల్లి అయితే చేత్తో తాళం విరగొట్టడానికి ట్రై చేస్తుంటుంది. అప్పుడు నర్మద అయితే హలో లేడీ రాడ్ బిల్డర్ చేత్తో పగలదు కానీ ముందు ఏదైనా రాయి తీసుకురా. ఇంకా వల్లి అయితే ఆ తాళం విరగొట్టి వాళ్ళని బయటికి తీసుకొస్తూ ఉంటుంది. ఇంకా వేదవతి అయితే వల్లిని పొగుడుతూ ఉంటుంది. అవునే నువ్వు ఇక్కడికెలా వచ్చావు అని వేదవతి అడిగితే, ఈ అత్త మీద ప్రేమతో వెతుక్కుంటూ వచ్చావా? అప్పుడు ప్రేమ అయితే కాదు మా మీద పగతో మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. మీ మీద పగేంటి? మేమెక్కడికి వెళ్తున్నా మమ్మల్ని నేను వీడను నేడే ఈవిడికి వెన్నతో పెట్టిన విద్య అత్తయ్య. ఇప్పుడు కూడా అలానే ఫాలో చేసుకుంటూ వచ్చింది. ఎప్పుడు మా గురించి చాడీలు చెప్పి నట్టింట్లో మంట పెట్టేది. కానీ ఈరోజు మా గురించి ఒక మంచి పనికి ఉపయోగపడింది. అప్పుడు వల్లి అయితే అయ్య బాబోయ్! నాకు తెలియకుండా వీళ్ళకి హెల్పింగ్ చేశానా? ఇదిగో నా మంచి కుండ లాంటి మంచితనాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే మనందరం కలిసి ఆ అమ్మాయిని కనిపెడదాం. అప్పుడు నా మంచితనం ఏమో మీకే తెలుస్తుంది. ఇంకా నర్మద అయితే మీరేం మా టీమ్‌లో అక్కర్లేదు అంటుంటే అప్పుడే వేదవతి అయితే ఎందుకు అక్కర్లేదే? తను కూడా నా కోడలే కదా! తనెందుకు అక్కర్లేదు? మనమందరం ఒకటే టీమ్ అని చెయ్యేయండి. మనమందరం ఒకటే టీమ్ అని చెయ్యి కలుపుకుందాం రండి అని వేదవతి అయితే అంటూ ఉంటుంది. ఇంకా సేనాపతి అయితే సూట్ కేస్ తీసుకొని బయటికి బయలుదేరుతుంటాడు. అప్పుడే భద్రావతి అయితే సేనా ఎక్కడికెళ్తున్నావు? పోలీస్ స్టేషన్‌కక్కా. పోలీస్ స్టేషన్‌కి ఎందుకురా? నా కూతురికి మాయమాటలు చెప్పి లేపుకెళ్ళి పెళ్లి చేసుకొని మనకి భరించలేని గుండెకోతని మిగిల్చిన ఆ ధీరజ్ గాడు ఎలా దొరుకుతాడా? వాళ్ళ మీద ఆ రామరాజు కూతురు కుటుంబం మీద ప్రతీకారం తీసుకున్న రోజు ఎప్పుడొస్తుందా? మనకంటే రెట్టింపు కన్నీరు. ఆ రామరాజు గాడు పెట్టుకునే అవకాశం మనకెప్పుడు ఏ రూపంలో దొరుకుతుందా అని ఇన్ని రోజులు ప్రతీకారంతో రగిలిపోతూ ఎదురు చూస్తున్నానక్క. వెతకబోయిన తీగ తాళ్ళకి దొరికినట్టుగా ఇన్ని రోజులకి అలాంటి అవకాశం దొరికిందక్క. ఈ డబ్బులు పోలీసులకిస్తాను. ఆ ధీరజ్ గాడిని ఈ జన్మలో బయటికి రాకుండా చేసి జీవితాంతం వాని జీవితం జైల్లోనే మగ్గిపోయేలా చేస్తాను. అప్పుడు భద్రావతి అయితే సేనా మనకిప్పుడు అంత శ్రమ అవసరం లేదు సేనా. నువ్వు స్టేషన్‌కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అదేంటక్కా అలా అంటున్నావు? మనకి జరిగిన ద్రోహానికి బదులు తీర్చుకోవడానికి ఇంత మంచి అవకాశం వస్తే ఎందుకొద్దంటున్నావు? కాకర్ల కార్యం గంధర్వులే నిర్వహించినట్టు మన చేతికి మట్టంటకుండా మనకేమాత్రం కష్టపడే పని లేకుండా ఆ ధీరజ్ గాడు వాడంతట వాడే పీకల్లోతు కాదు నిండుగా మునిగిపోయాడు. ఆ ధీరజ్ గాడు అరెస్ట్ అయింది చిన్న చితక కేసులో కాదు. ఆడపిల్ల కిడ్నాప్ కేసులో. ఈ కేసు విషయంలో పోలీసులు మామూలు సీరియస్‌గా ఉంటారు. వాడు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యం. ఆ ధీరజ్ గాడు జైల్‌లో మగ్గిపోవడం తప్ప బయటికొచ్చే ఛాన్సే లేదు. ఈరోజు నుంచి ఆ రామరాజు గాడి కుటుంబం పతనం మొదలైంది. ఇక నుంచి వాడికి ప్రతి క్షణం కన్నీళ్ళే తప్ప
సంతోషం అనేది ఉండదు. ఇక ప్రేమ నర్మద వాళ్ళైతే తలో దిక్కు వెళ్ళి వెతుకుతూ ఉంటారు. ఇంకా ప్రేమ అయితే అక్కడే బాధతో ఏడుస్తూ కూర్చుంటూ ఉంటుంది. ఇప్పుడు నర్మద వచ్చి అప్పుడు వేదవతి, అయ్యో శ్రీరామ శ్రీరామ ప్రేమ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ప్రేమ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు ప్రేమ అని నర్మద అడుగుతుంటే అప్పుడు మళ్ళీ అమ్మ అచ్చి బాబాయ్ ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా, మరి ఇంతలోనే సడన్గా పంపాన్ చేసిందేంటి, కాలు వరకిపోయినట్టు ఆకలిస్తే ఎతుకుతున్నాం కదా, ఎందుకు ఎదురుతున్నావు ప్రేమ, ఎందుకు ఏడుతున్నావు ప్రేమ అని వల్లి అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ప్రేమ ఇంకాసేపట్లో ధీరజ్ని కోర్టుకి తీసుకువెళ్తారు. ధీరజ్ని కోర్టుకి తీసుకెళ్తే ఖచ్చితంగా జైలుకి పంపిస్తారు. నువ్వు అలానకే, నా కొడుకు జైలుకి వెళ్తానంటే నాకు తట్టుకోలేనంత బాధగా ఉంది అని వేదవతి అయితే అంటూ ఉంటుంది. ఆ బాధలో నాకు ఏడుపు ఆగడం లేదు. మనం ఇంత కష్టపడి ప్రయత్నిస్తుంది, మరి ఏదో పరిస్థితులన్నీ చేజారిపోయినట్టుగా ఇంతలోనే ఎందుకు బాధపడుతున్నావు చెప్పు అని నర్మద అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ప్రేమ ఆల్మోస్ట్ పరిస్థితులు చేజారిపోయాక